హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆపరేషన్స్ రీసెర్చ్లో బిగ్ ఎమ్ మెథడ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ దాని యొక్క బేసిక్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో సింప్లెక్స్ మెథడ్ గురించి మనం ఒక బేసిక్ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాము. అండ్ మన ఛానల్లో 450+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా బేసిక్ వీడియోస్, అన్ని సబ్జెక్ట్స్ బేసిక్ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. అండ్ అదేవిధంగా ఆపరేషన్ రీసెర్చ్ కూడా అన్ని బేసిక్ వీడియోస్ చాలా వరకు అందులో ఉంచడం జరిగింది మన ఛానల్లో. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ అదేవిధంగా షేర్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో ఈ వీడియోస్ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఎల్పి మోడల్, సో లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్, అండ్ సాల్వ్ ఇట్ బై యూజింగ్ బిగ్ ఎమ్ మెథడ్. సో ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్ని మనం బిగ్ ఎమ్ మెథడ్లో సాల్వ్ చేయమని అడుగుతున్నారు. సో ఏంటి స్టేట్మెంట్? మినిమైజ్ z ఈక్వల్ టు 2x1 ప్లస్ 3x2. సో మనం చేయవలసింది మినిమైజ్. సో మినిమైజేషన్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనకి మినిమైజేషను లేదా మ్యాక్సిమైజేషను, సో ఆ రెండిట్ల ద్వారా మనం ప్రాబ్లం ఏం చేయాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో z ఈక్వల్ టు 2x1 ప్లస్ 3x2. ఓకే, సో మెయిన్ ఈక్వేషన్ వచ్చింది. అండ్ సబ్జెక్టెడ్ టు కన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి? x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, 7x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14, వేర్ x1 అండ్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లము. సో దీన్ని మనం ఏం చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చేద్దాము. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఒక స్టాండర్డ్ ఫార్మేషన్లో మనం రాసుకోవాలి. సో అందుకోసం మనం ఏం చేద్దాము అంటే మనం సొల్యూషన్ పార్ట్కి వచ్చేసరికి, సో ఈ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని మనం ఏం చేయాలంటే ఒక స్టాండర్డ్ ఫార్మేషన్కి మనం రాసుకోవాలి. సో అదే మనం ఏం చేస్తున్నామంటే మినిమైజ్ z ఈక్వల్ టు 2x1 ప్లస్ 3x2. ఓకే, సో సబ్జెక్టెడ్ టు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అని ఉంది. ఓకే, కొన్ని ప్లేసుల్లో ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 వస్తుంది. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఉన్నా లెస్ దాన్ ఉన్నా సరే మనం ఏం చేయాలంటే ఈక్వల్ టు 6 చేయాలి. సో అప్పుడు ఈ ఈక్వేషన్స్ని మనం సాటిస్ఫై చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాము. సో ఆ వేరియబుల్స్లో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సపోజ్ ఈ ఈక్వేషన్లో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనం ఒక వేరియబుల్ని యాడ్ చేస్తాము, అదే s1. సో s అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఈ ఈక్వేషన్స్కి ప్లస్ అని చెప్పి మనం యాడ్ చేస్తాం, ప్లస్ s1 అవుతుంది. సపోజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటే ఈ ఈక్వేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే అదే వేరియబుల్ని మనం -s1 అంటాము. సో దీన్ని ప్లస్ s1ని స్లాక్ వేరియబుల్ అంటాము. ఇది స్లాక్ వేరియబుల్. -s1 అయితే ఇది సర్ప్లస్ వేరియబుల్. సో మీరు మెయిన్ డిఫరెన్స్ ఇదే మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ కన్స్ట్రెంట్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ప్లస్ s1, దీన్నే మనం స్లాక్ వేరియబుల్ అంటాము. అదే ఇన్ కేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనం -s1 చేసుకోవాలి. సో దీన్ని మనం సర్ప్లస్ వేరియబుల్ అంటాం అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది cj మైనస్
జెడ్జే వాల్యూ. సీజే మైనస్ జెడ్జే వాల్యూ మనకి మినిమైజేషన్ ప్రాబ్లంలో పాజిటివ్ రావాలి. మినిమైజేషన్ ప్రాబ్లంలో పాజిటివ్ రావాలి ఈ సీజే మైనస్ జెడ్జే వాల్యూ. అండ్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లంలో మనకి ఏం రావాలంటే సీజే మైనస్ జెడ్జే వాల్యూ నెగిటివ్లో రావాలి, జీరో లేదా నెగిటివ్లో రావాలి. ఇది పాజిటివ్ జీరో లేదా పాజిటివ్లో రావాలి. సో అది మెయిన్ డిఫరెన్స్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లంకి, మినిమైజేషన్ ప్రాబ్లంకి అండ్ స్లాక్ వేరియబుల్కి, సర్ప్లస్ వేరియబుల్కి. ఓకే, సో ఇప్పుడు x1 ప్లస్ x2 ఇక్కడ ఏముంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనం ఏం యాడ్ చేయాలి, దానికి సర్ప్లస్ వేరియబుల్ అనేది యాడ్ చేయాలి. సో అందుకోసం మనం -s1 ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, 7x1 ప్లస్ x2 ఇక్కడ కూడా ఏముంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 ఉంది. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఇది సెకండ్ కన్స్ట్రెయింట్ కాబట్టి s2, సో ఇది కూడా సర్ప్లస్ వేరియబుల్ అయింది. సో ఇది 14 అనమాట. సో ఇది ఫస్ట్ కన్స్ట్రెయింట్ కాబట్టి s1 అయింది అండ్ ఇది సెకండ్ కన్స్ట్రెయింట్ కాబట్టి s2 అయింది. సో సర్ప్లస్ వేరియబుల్ ఎందుకైంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి. సో అందుకోసం మనం ఇక్కడ మైనస్ అనేది పెట్టుకున్నాము, అది సర్ప్లస్ అయింది. అదే ఇన్ కేస్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనం ఏం చేస్తామంటే ప్లస్ వేసుకొని దాన్ని మనం స్లాక్ వేరియబుల్ అంటాం. సో ఇక్కడ కండిషన్స్ ఏమో x1, x2 అండ్ s1 అండ్ s2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఈ ప్రాబ్లమ్ని ఒక స్టాండర్డ్ ఫార్మేషన్లో రాసుకున్నాము. దీని తర్వాత మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ని దీనికి యాడ్ చేసుకోవాలి ఈ బిగ్ ఎమ్ మెథడ్లో. సో అది మనం చూద్దాం. ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ చేస్తాము. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎందుకు యాడ్ చేస్తాము అంటే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఈ ఈక్వేషన్స్ని మనం ఒక స్టాండర్డ్ ఫార్మేషన్లో రాసుకుంటాము. సో మినిమైజ్ z ఈక్వల్ టు, సో మళ్ళీ సేమ్ రాద్దాము, 2x1 ప్లస్ 3x2 ప్లస్ 0s1 ప్లస్ 0s2. ఓకే, సబ్జెక్టెడ్ టు ఏమైంది అంటే ఇప్పుడు మనం x1 ప్లస్ x2 మైనస్ s1, సో ఇక్కడ వరకు మనం ప్రీవియస్ ఏదైతే రాసామో సేమ్ అదే రాసాం. ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్, సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ని మనం ఏ అనుకోవచ్చు లేదా ఆర్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ప్లస్ a1 అంటే కన్స్టెంట్లో ఫస్ట్ కన్స్టెంట్లో చేసేది కాబట్టి ఈక్వల్ టు 6. ఓకే, నెక్స్ట్ 7x1 ప్లస్ x2 మైనస్ s2 ప్లస్ సెకండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ a2 లేదా కొన్ని బుక్స్లో r1 అంటారు. సో మనం ఏం చేస్తాము, యాడ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఈ కన్స్టెంట్లో మనం ఏం చేసాము, ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యాడ్ చేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు మరి ఇక్కడ కన్స్టెంట్లో వచ్చినందుకు ఇక్కడ మెయిన్ ఈక్వేషన్లో మనం యాడ్ చేసుకోవాలి. సో బిగ్ ఎమ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే m అనేది కోఎఫిషియంట్గా తీసుకొని ma1 ప్లస్ ma2. ఓకే, సో ఇక్కడ మనం ఈ మొత్తాన్ని ఈ మినిమైజ్ ఈ ఈక్వేషన్ మళ్ళీ రాసుకుంటే మినిమైజ్ z ఈక్వల్ టు 2x1 ప్లస్ 3x2 ప్లస్ 0s1 ప్లస్ 0s2 ప్లస్ ma1 ప్లస్ ma2. సో ఇది మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయాలి. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అండ్ ఈ సర్ప్లస్ వేరియబుల్స్ కూడా మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ టేబుల్స్లో వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు బేసిక్ వేరియబుల్. సో బేసిక్ వేరియబుల్స్ మనం ఈ టేబుల్ని బాగా గుర్తుంచుకోవాలి.
ఈ బేసిక్ వేరియబుల్స్ ఏవేవి ఉన్నాయి? బేసిక్ వేరియబుల్స్ అంటే ఈ ఈక్వేషన్లో ఏవేవి? x1, x2, s1, s2, a1 అండ్ a2. సో ఇవన్నీ కూడా వేరియబుల్స్. ఇప్పుడు మనం ఈ బేసిక్ వేరియబుల్స్ ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే, యాక్చువల్గా మనం సింప్లెక్స్ మెథడ్లో s1 s2 అనేది తీసుకున్నాం స్లాక్ వేరియబుల్స్. సో ఇందులో అయితే ఇవి సర్ప్లస్ వేరియబుల్స్. కానీ దీన్ని ఈ ప్రాబ్లం మొత్తాన్ని మనం సాల్వ్ చేయడానికి ఎక్స్ట్రాగా ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి a1 a2 మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ కింద తీసుకుంటాము. ఓకే, సో ఈ బేసిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కోఎఫిషియంట్స్ ఏవేవి ఉన్నాయి? సో ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ x1 x2 s1 s2 a1 a2 ఉన్నాయి కదా, వాటి యొక్క కోఎఫిషియంట్స్ అంటే వాటిని ఏవి గుణిస్తున్నాయి? సో కోఎఫిషియంట్స్ ఇక్కడ x1కి 2, x2కి 3, s1కి 0, s2కి 0, a1కి m, a2కి m. అదేవిధంగా ఇక్కడ కూడా బేసిక్ వేరియబుల్స్కి కోఎఫిషియంట్స్ ఏవి? సో దీన్ని మనం సిబి అని అంటాము. సో సిబి అంటే కోఎఫిషియంట్స్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. సో ఇప్పుడు a1కి ఎంత? m, a2కి m. సో ఇక్కడికి బేసిక్ వేరియబుల్స్ వాటి యొక్క కోఎఫిషియంట్స్ రాసుకున్నాము. ఇప్పుడు ఈ కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కన్స్టెంట్స్ వాటి యొక్క కోఎఫిషియంట్స్ మనం ఇక్కడ రాద్దాం. సో x1కి 1, x2కి 1, s1కి -1, s2 సో ఇందులో ఫస్ట్ కన్స్టెంట్లో లేదు కాబట్టి ఇది 0, అండ్ a1కి మనం ఇక్కడ 1, నెక్స్ట్ a2కి సో a2కి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ కన్స్టెంట్లో ఇది 0, అండ్ ఇక్కడ సెకండ్ కన్స్టెంట్లో 7 x1ది అండ్ x2ది 1, అండ్ ఇక్కడ s1 లేదు సెకండ్ దాంట్లో, సో అందుకో ఇది 0, s2 -1, అండ్ a1 ఇందులో ఉండదు కాబట్టి అది 0, అండ్ a2 ఇది 1. ఓకే, సో ఇది సొల్యూషన్ అని మనం రాసుకొని, సో ఈక్వల్ టు తర్వాత 6 14 ఉంది కదా, సో ఇది 6 అండ్ ఇది 14. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్ని అండ్ ఈ కోఎఫిషియంట్ కన్స్టెంట్లో ఉన్న కోఎఫిషియంట్ని అన్నిటిని రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే జెడ్జే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జెడ్జే వాల్యూ అంటే ఏంటి? జెడ్జే వాల్యూ అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ మల్టిప్లైడ్ బై దీని యొక్క కన్స్టెంట్ యొక్క కోఎఫిషియంట్స్. అంటే ఫస్ట్ మనకి x1 ఈ వాల్యూ కావాలి అంటే m × 1 + m × 7. సో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ m × 1 ప్లస్ ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట m × 7. సో ఇది ఏమవుతుంది? ఇది m ప్లస్ ఇది 7m ఈక్వల్ టు 8m. సో 8m అనేది వచ్చింది. అలాగే సెకండ్ దానికి సో ఇది x1 అనుకో, ఇది x2. సో x2 m × 1 ప్లస్ m × 1. సో m ప్లస్ m ఈక్వల్ టు 2m. ఓకే, నెక్స్ట్ x3 వాల్యూ m × -1 ప్లస్ m × 0 ఈక్వల్ టు -m + 0 ఈక్వల్ టు -m. సో ఈ వాల్యూ మనకి -m వచ్చింది. నెక్స్ట్ x3 కాదు, ఇది s1. నెక్స్ట్ s2 వాల్యూ. సో s2 వాల్యూ ఈ ప్లేస్లో ఎంత అవుతుంది అంటే m × 0 ప్లస్ m × -1 ఈక్వల్ టు 0 - m ఈక్వల్ టు -m. అది కూడా -m అయింది. ఓకే, నెక్స్ట్ a1. సో a1 వాల్యూ ఎంత వస్తుంది? m × 1 ప్లస్ m × 0 ఈక్వల్ టు m ప్లస్ 0 ఈక్వల్ టు m. సో ఇది m అవుతుంది. నెక్స్ట్ a2. సో a2 వాల్యూ అంటే m × 0 ప్లస్ m × 1.
సో ఇది 0 ప్లస్ m ఈక్వల్ టు m. సో దీని వాల్యూ కూడా మనకి m వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ, ఈ సొల్యూషన్ ఉంది కదా, సో దాన్ని అంతా సొల్యూషన్ ఈక్వల్ టు m ఇంటూ 6 ప్లస్ m ఇంటూ 14 ఈక్వల్ టు 6m ప్లస్ 14m. సో ఎంత అవుతుంది? 20m. సో ఇది మనకి 20m వాల్యూ వచ్చింది. సో ఇక్కడికి మనం ZJ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ, ఇది కోఎఫిషియంట్స్ అనమాట. సో అక్కడ మనం CJ రాయలేదు, మర్చిపోయాము. సో ఇది కోఎఫిషియంట్స్ అనమాట. సో ఇందాక మనం రాసుకున్నాము. ఇప్పుడు CJ మైనస్ ZJ. సో CJ వాల్యూస్ ఇవి కోఎఫిషియంట్స్ అండ్ ZJ వాల్యూస్ ఇవి. వీటిలోంచి ఇవి మనం మైనస్ చేయాలి ఇవి. సో 2 మైనస్ 8m, 2 మైనస్ 8m, CJ మైనస్ ZJ. నెక్స్ట్ 3 మైనస్ 2m, నెక్స్ట్ 0 మైనస్ m. సో అది ఏమవుతుంది? m అవుతుంది. నెక్స్ట్ 0 మైనస్ m. సో అది కూడా m అవుతుంది, ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో m మైనస్ m 0, m మైనస్ m 0. సో ఇప్పటికి CJ మైనస్ ZJ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సింప్లెక్స్ మెథడ్లో మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఉంటే, సో సింప్లెక్స్ మెథడ్ అనే కాదు, ఏ మెథడ్ అయినా సరే మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ CJ మైనస్ ZJ వాల్యూ ఏదైతే హైయెస్ట్ వచ్చిందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మినిమైజేషన్ మనం ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి ఏదైతే మినిమం వస్తుందో ఇందులో ఆ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ మనకి 2 మైనస్ 8m, 3 మైనస్ 2m, m 0 0 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఎగ్జాంపుల్కి 2 మైనస్ 8m మనం తీసుకుందాము. సో 2 మైనస్ 8m తీసుకున్నప్పుడు ఈ m ప్లేస్లో 1 అనేది వేసుకుందాం. సో 2 మైనస్ 8 ఇంటూ 1 ఈక్వల్ టు 2 మైనస్ 8 ఈక్వల్ టు మైనస్ 6. ఓకే, సో దీని వాల్యూ ఎంతో చూద్దాం. 3 మైనస్ 2m ఈక్వల్ టు 3 మైనస్ 2 ఇంటూ 1. సో దీని వాల్యూ ఏమవుతుంది? 3 మైనస్ 2 ఈక్వల్ టు 1. సో ఈ రెండిట్లో ఏది లీస్ట్? మైనస్ 6. మైనస్ 6 అంటే 2 మైనస్ 8m అనేది మనకి లీస్ట్ వాల్యూ. సో అందుకోసమే మనం ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలంని మనం కీ కాలం అంటాం అన్నమాట. సో ఈ కాలంని కీ కాలం అంటాం. ఎందుకు అంటే మనం కీ కాలము, కీ రో ఫైండ్ అవుట్ చేసుకొని కీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం ప్రాబ్లము ఈ రేషియో అనేది మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము? కీ కాలం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇప్పుడు కీ రో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ సొల్యూషన్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ సొల్యూషన్ వాల్యూస్ని కీ కాలంలో ఉన్న వాల్యూస్తో డివైడ్ చేయాలి, కరస్పాండింగ్ వాల్యూస్. సపోజ్ మనం దాన్నే రేషియో ఫైండ్ అవుట్ చేయడం అంటున్నాం. సో రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ సొల్యూషన్ వాల్యూ అంతా 6, ఇక్కడ కాలంలో కరస్పాండింగ్ కాలంలో కీ కాలంలో ఉన్న వాల్యూ అంతా 1. సో 6/1 ఈక్వల్ టు 6 అయింది. అదేవిధంగా సొల్యూషన్లో 14 ఉంది, 14/7 కరస్పాండింగ్ వాల్యూ కదా 7, ఓన్లీ కీ కాలంలో వాల్యూ తీసుకోవాలి మనం. సో 14/7 ఈక్వల్ టు 2 అయింది. ఓకే, సో ఈ రెండిట్లో ఏది లీస్ట్ వాల్యూ అంటే 2. సో 2 లీస్ట్ వాల్యూ కాబట్టి మనం ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే కీ రో కింద మనం మార్క్ చేసుకుంటాము. ఇది మొత్తం కూడా కీ రో. ఈ కీ కాలము కీ రో రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ ఎలిమెంట్ని మనం కీ ఎలిమెంట్ అన్నాము. సో ఇక్కడ మనకి కీ ఎలిమెంట్ ఏమొచ్చింది? 7 వచ్చింది. సో ఇది కీ కాలము, ఇది కీ రో. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఒక కీ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫర్దర్గా ప్రాబ్లం చేయడానికి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ రో మొత్తాన్ని కూడా కీ ఎలిమెంట్తో డివైడ్ చేస్తాము. సో డివైడ్ చేస్తే ఒక కొత్త వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఆ కొత్త వాల్యూస్ని మనం మళ్ళీ ZJ CJ మైనస్ ZJ వాల్యూ చేసి అందులో అన్నీ నెగిటివ్ వచ్చాయా లేదా అనేది మనం చూసుకుంటాము.
సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ వాల్యూ చూద్దాము. ఇది Cj మైనస్ Zj వాల్యూ అన్నీ పాజిటివ్లు రావాలి. సో ఇది మినిమైజ్ కాబట్టి అన్నీ పాజిటివ్లు రావాలి. అదే మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయితే ఈ Cj మైనస్ Zj వాల్యూ అన్నీ కూడా ప్లస్లు రావాలి. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, నెక్స్ట్ టేబుల్లోకి వెళ్ళేసరికి ఈ 7తో ఈ కీ రో ఏదైతే ఉందో అన్నిటిని మనం డివైడ్ చేసుకోవాలి. సో మళ్ళీ సేమ్ టేబుల్ని మనం తీసుకొని బేసిక్ వేరియబుల్స్ అండ్ ఇది కోఎఫిషియంట్స్ ఆఫ్ బేసిక్ వేరియబుల్. సో ఇది x1, x2, s1, s2, a1 అండ్ a2. సో ఈ వాల్యూస్ 2 కోఎఫిషియంట్లు అనమాట. దీని యొక్క కోఎఫిషియంట్లు 0, 0, m, m. ఓకే, సో ఇప్పుడు మనం దీని యొక్క వేరియబుల్స్ ఏమవుతాయి అంటే ఇది కీ రో కదా. సో కీ రోలో a2 అనేది ఈ a2కి ఏదైతే బేసిక్ వేరియబుల్ ఉందో x1 అనేది ఈ a2ని రీప్లేస్ చేస్తుంది. x1 వస్తుంది అనమాట ఈ ప్లేస్లో. సో ఇక్కడ మిగతా వాల్యూస్ కొత్త వాల్యూస్ ఎలా వచ్చాయో చూద్దాం. సో కీ ఎలిమెంట్ 7 కదా, 7తో ఈ మొత్తాన్ని కూడా మనం డివైడ్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో x1 ఎందుకు వచ్చింది అంటే మనం ఈ రో మొత్తాన్ని కూడా దీంతో రీప్లేస్ చేస్తున్నాము. సో రీప్లేస్ చేస్తున్నాము అంటే ఈ కొత్తది ఇది లీవింగ్ వేరియబుల్ అవుతుంది, ఇది ఎంటరింగ్ వేరియబుల్ అవుతుంది అన్నమాట. సో అందుకే ఇది a2 ప్లేస్లో x1 అనేది వచ్చింది. సో ఇది 7/7 1, 1/7 1/7, 0/7 0, -1/7 -1/7. సో మొత్తాన్ని కూడా 7తో మనం డివైడ్ చేస్తున్నాము. 0/7 0 అండ్ a2 1/7. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా సొల్యూషన్లో ఏమొస్తుంది 14/7 అంటే 2 వచ్చింది. ఓకే, సో x1 యొక్క వేరియబుల్ కోఎఫిషియంట్ ఎంత? సో x1 యొక్క కోఎఫిషియంట్ ఎంత మనకి 2. ఓకే, సో a1 ఏమీ మారదు, సేమ్ అలా వస్తుంది. అండ్ ఇక్కడ దాని యొక్క కోఎఫిషియంట్ m వచ్చింది. ఓకే, సో ఇప్పుడు కొత్త వాల్యూలు ఎలా వస్తాయి అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక కొత్త వాల్యూస్ వచ్చాయి. కీ రోలో ఏవైతే ఉన్నాయో వాటికి కొత్త వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు దీనికి కొత్త వాల్యూస్ ఎలా వస్తాయి అంటే న్యూ వాల్యూ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కీ కాలమ్ వాల్యూ మైనస్ కీ రో వాల్యూ డివైడెడ్ బై కీ ఎలిమెంట్. సో ఇది కొత్త వాల్యూ ఎలా వస్తుంది అనే దానికి ఫార్ములా. సో ఇక్కడ కొత్త వాల్యూ మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఓల్డ్ వాల్యూ ఎంత, దీనికి ఓల్డ్ వాల్యూ 1. సో ఇది ఓల్డ్ వాల్యూ మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ ఎంత. సో ఇదే కీ కాలం కాబట్టి దాని యొక్క కీ కాలం వాల్యూ 1 అవుతుంది. మల్టిప్లైడ్ బై ఇది మైనస్ కాదు, మల్టిప్లైడ్ బై కీ కాలం ఇంటూ కీ రో వాల్యూ బై కీ ఎలిమెంట్. సో మల్టిప్లైడ్ బై కీ రో కరస్పాండింగ్ కీ రో వాల్యూ. సో కరస్పాండింగ్ కీ వాల్యూ అంటే దానికి ఎదురుగా ఏదైతే వాల్యూ ఉందో అది కీ రోలో. సో 7 బై కీ ఎలిమెంట్ ఎంత 7. సో ఇది 1 - 7 7 అవుతుంది. సో 1. సో 1 - 1 = 0 అవుతుంది. ఓకే, ఇది మనకి కొత్త వాల్యూ న్యూ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో న్యూ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఓల్డ్ వాల్యూ మైనస్ కీ కాలంలో దాని యొక్క కరస్పాండింగ్ వాల్యూ ఆ వాల్యూ మల్టిప్లైడ్ బై కీ రోలో దానికి కరస్పాండింగ్ వాల్యూ బై కీ ఎలిమెంట్. ఓకే, సెకండ్ దానికి మనం చూద్దాం. సో సెకండ్ వాల్యూ అంటే ఇక్కడ కదా. సో ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఎంత 1 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ ఎంత. సో ఇది 1 అనేది ఇక్కడ ఉంది కదా, దాని యొక్క కీ కాలము ఇది కీ కాలం కదా, కరస్పాండింగ్ వాల్యూ 1 మల్టిప్లైడ్ బై దీనికి కీ రోలో కరస్పాండింగ్ వాల్యూ ఎంత 1 బై దాని యొక్క కీ ఎలిమెంట్. సో ఇది ఏమవుతుంది 1 - 1/7. సో దాని వాల్యూ
మనకి 1 మైనస్ 1/7 అంటే 6/7 అవుతుంది. సో ఇది 6/7. సో ఇక్కడ మనం 6/7 కొత్త వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? సో ఆల్రెడీ ఇది -1 దాని యొక్క ఓల్డ్ వాల్యూ మల్టిప్లైడ్ బై 1 దాని యొక్క కీ కాలం వాల్యూ, అండ్ దీనికి కరస్పాండింగ్గా దాని వాల్యూ 0 రో వాల్యూ, అండ్ 7 కీ ఎలిమెంట్. సో -1 -0 = -1. సో ఇది -1 అవుతుంది. నెక్స్ట్ S2. సో S2లో దాని యొక్క ఓల్డ్ వాల్యూ ఎంత? సో ఓల్డ్ వాల్యూ 0 మైనస్ దాని యొక్క కరస్పాండింగ్ వాల్యూ కీ కాలం వాల్యూ 1 ఇంటూ దాని యొక్క కీ రో వాల్యూ -1 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ 7. సో 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1/7. సో దాని వాల్యూ 1/7. S2లో కొత్త వాల్యూ ఎంత? 1/7. ఓకే, ఇప్పుడు A2. సో A1 దగ్గర కొత్త వాల్యూ ఎంత? సో దాని యొక్క A1 యొక్క ఓల్డ్ వాల్యూ 1 మైనస్ దానికి కరస్పాండింగ్ వాల్యూ కీ కాలం వాల్యూ 1 మల్టిప్లైడ్ బై ఈ 1 దగ్గర దాని యొక్క రో వాల్యూ 0/7 ఈక్వల్ టు 1 మైనస్ ఇదంతా 0 అయిపోతుంది కదా, 0 = 1. సో దాని యొక్క A1 యొక్క న్యూ వాల్యూ అంతా 1. అదేవిధంగా A2. సో A2కి దాని యొక్క ఓల్డ్ వాల్యూ 0 మైనస్ అండ్ దాని యొక్క కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ 1 అండ్ దాని యొక్క కరస్పాండింగ్ కీ రో వాల్యూ 1 డివైడెడ్ బై 7. సో 0 మైనస్ 1/7 = -1/7. సో ఇక్కడ వాల్యూ -1/7 వచ్చింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా 6 దగ్గర కూడా మనం చేయాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ వాల్యూ, సో ఓల్డ్ వాల్యూ ఎంత? 6 మైనస్ దానికి కీ కాలం వాల్యూ ఎంత? 1 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో వాల్యూ. సో కీ రో వాల్యూ ఎంత? 14 డివైడెడ్ బై 7 కీ ఎలిమెంట్. సో ఇది 7 2s. సో 6 - 2 = 4 అవుతుంది. సో ఇది 4. సో ఇక్కడికి మనకి కొత్త వాల్యూస్ అనేవి వచ్చాయి అండ్ ఈ సొల్యూషన్లో కూడా కొత్త వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం చేయవలసిన ఏంటి? సో ZJ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ZJ అంటే మనకు తెలుసు, ఇది మల్టిప్లైడ్ బై ఇది ప్లస్ ఇది మల్టిప్లైడ్ బై ఇది. సో ఇప్పుడు మనం చేసుకున్నట్లయితే సో ఇది m × 0 ఫస్ట్ది x1 అనుకుందాము. సో x1 ప్లేస్లో x1 = మనం ఏం చేస్తున్నాము? m × 0 ప్లస్ 2 × 1 0 ప్లస్ 2 దాని వాల్యూ 2 అవుతుంది అన్నమాట. సో దీని వాల్యూ మనకి 2. ఓకే, నెక్స్ట్ x2కి ఫైండ్ అవుట్ చేద్దాం. x2 అంటే ఇక్కడ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. m × 6/7 ప్లస్ 2 × 1/7. సో దీని వాల్యూ 6m/7 ప్లస్ 2/7. సో ఇక్కడ మనం రాసుకున్నట్లయితే 6m/7 ప్లస్ 2/7. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ, సో S1 వాల్యూ m × -1 ప్లస్ 2 × 0. ఇది -m ప్లస్ 2 × 0 0 కాబట్టి ఇది 0. సో ఇది -m వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం -m రాసుకోవచ్చు. నెక్స్ట్ S2 ప్లేస్లో, సో S2 ప్లేస్లో ఎంత? m × 1/7. సో m × 1/7 ప్లస్ 2 × -1/7. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? m/7. సో మైనస్ ఇటువైపు వస్తుంది కాబట్టి సో అది -2/7 అవుతుంది. సో m/7 -2/7. ఓకే, నెక్స్ట్ A1. సో A1 వాల్యూ ఎంత వస్తుంది? m × 1 ప్లస్ 2 × 0. సో దీని వాల్యూ m ప్లస్ 0 ఇది m అవుతుంది. సో దీని వాల్యూ m. ఓకే,
నెక్స్ట్ A2 వాల్యూ. సో A2 వాల్యూ m ఇంటూ -1/7 ప్లస్ 2 ఇంటూ 1/7. 2 ఇంటూ 1/7. సో -m/7 ప్లస్ 2/7. సో ఈ వాల్యూ మనం ఇక్కడ రాసుకుంటాము. -m/7 ప్లస్ 2/7. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ దీనికి కూడా సొల్యూషన్ కూడా అదే చేస్తాము. m ఇంటూ సొల్యూషన్ కూడా మనం ఏం చేస్తాము అంటే m ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 2. సో 4m ప్లస్ ఇది వాల్యూ 4. సో ఈ వాల్యూ మనం ఇక్కడ వేసుకుంటాం 4m ప్లస్ 4. ఓకే. సో ఇక్కడికి మనం జెడ్జే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే సిజే మైనస్ జెడ్జే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సిజే మైనస్ జెడ్జే వాల్యూ అంటే ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూస్. 2 మైనస్ 2 0. నెక్స్ట్ 3 మైనస్ 6m/7 ప్లస్ 2/7 అవుతుంది. సో మనం అదే విధంగా ఇక్కడ రాసుకోవచ్చు. సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం 3 మైనస్ 6m ప్లస్ 7 ప్లస్ 2/7 కదా. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు 3 మైనస్ -6m/7 మైనస్ 2/7. సో ఇప్పుడు ఇది -6m/7 అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ప్లస్ 3 మైనస్ 2/7. సో 3 2s are -6m/7. సో ఇది 21 ప్లస్ 21 మైనస్ 2/7. సో అదేమవుతుంది -6m/7 ప్లస్ 19/7 అవుతుంది. సో ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది అనమాట. -6m ప్లస్ 7 ప్లస్ 19/7. ఇది ఎందుకు వచ్చింది అంటే 3 మైనస్ ఈ హోల్ వాల్యూ అనమాట. ఓకే. నెక్స్ట్ వాల్యూ ఏంటి 0 మైనస్ ఆఫ్ -m. సో అదేమవుతుంది ప్లస్ m అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ 0 మైనస్ m/7 మైనస్ 2/7. సో ఇది 0 మైనస్ వచ్చింది. అందుకోసం ఏం చేస్తాము ఇది m/7 ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది ప్లస్ 2/7. ఓకే. నెక్స్ట్ m మైనస్ m ఈక్వల్ టు ఇది 0 అయింది. ఓకే. సో నెక్స్ట్ వాల్యూ ఏంటి m మైనస్ ఈ టోటల్ వాల్యూ వస్తుంది. సో అది మనం ఇక్కడ రాసుకున్నట్లయితే m మైనస్ ఆఫ్ m/7 ప్లస్ 2/7. సో ఇది ఏమవుతుంది అంటే m ప్లస్ m/7 మైనస్ 2/7 అవుతుంది. సో ఇది 7m's. సో ఇది 7m ప్లస్ m అక్కడ ఏమవుతుందంటే 8m/7 మైనస్ 2/7 అవుతుంది. సో అదే వాల్యూ ఇక్కడ మనం రాసుకుంటాము 8m/7 మైనస్ 2/7. సో ఇక్కడికి మనకి సిజే వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఓకే. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో లీస్ట్ వాల్యూ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లీస్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మళ్ళీ మనం అన్నిటిలో కూడా 1 ఈ m ప్లేస్లో 1 వేసుకుంటే మనకి మొత్తం కూడా ఏది లీస్ట్ వాల్యూ అనేది వస్తుంది. సో అది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. సో అందుకోసమే డైరెక్ట్గా నేను ఈ 6/7 మైనస్ 6m/7 ప్లస్ 19/7 మనకి లీస్ట్ వాల్యూ వస్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలం ఏదైతే ఉందో సో మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో ఈ వాల్యూ మొత్తాన్ని కూడా కీ కాలం అవుతుంది. ఓకే. ఇప్పుడు కీ కాలం ఇది కదా కీ రో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కీ రో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి ఈ ఏదైతే సొల్యూషన్ వాల్యూస్ ఉన్నాయో వాటిని ఈ కీ కాలంలో వాల్యూస్తో డివైడ్ చేయాలి. సో అలా మనం చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే దీన్నే మనం రేషియో ఫైండ్ అవుట్ చేయడం అంటాము. సో రేషియో ఫైండ్ అవుట్ చేయడము 4 డివైడెడ్ బై 6/7 కదా. సో ఇది ఈ 7 పైకి వెళ్తుంది. సో 28 సో ఇది 28/6 అవుతుంది. దీన్ని మనం సెకండ్తో చేస్తే సో 14/6
3 అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ వాల్యూస్ ఎంత, ఇక్కడ 2/1/7. సో 2/1/7 అంటే మనకి వాల్యూ 14 వస్తుంది. సో ఇది 14/3, ఇదేమో 14. సో అందుకోసం మనకి ఈ 14/3 ఏదైతే ఉందో అది లీస్ట్ వాల్యూ అవుతుంది. సో లీస్ట్ వాల్యూ అవుతుంది. ఇది మొత్తం కూడా మనకి కీ రో అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి కీ రో. ఓకే, సో కీ రో కాబట్టి మనకి కీ ఎలిమెంట్ ఏమవుతుంది, 6/7 అవుతుంది. సో అదే మనం ఇక్కడ రాసుకుందాం. సో ఇక్కడ కీ ఎలిమెంట్ మనకి ఎంత వచ్చింది, 6/7. సో ఈ 6/7తో ఈ మొత్తం ఈ రో మొత్తాన్ని కూడా మనం డివైడ్ చేస్తే మనకు కొత్త వాల్యూస్ వస్తాయి కదా. సో ఇప్పుడు అది మనం చేద్దాం. సో సీజే వాల్యూస్ ఇక్కడ, బేసిక్ వేరియబుల్స్ ఇక్కడ. సో సీజే వాల్యూస్ బేసిక్ వేరియబుల్స్, ఇది సిబి బేసిక్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్. సో ఇది మామూలు x1, x2, s1, s2, a1 అండ్ a2. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్స్ 2, 3, 0, 0, m అండ్ ఇది m. ఓకే, ఇప్పుడు ఇక్కడ a1 ప్లేస్ని x2 వస్తుంది అనమాట. a1 ప్లేస్లో x2 అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఈ కీ రో ఏదైతే ఉందో అది మనం ఈ x2తో రీప్లేస్ చేస్తున్నాము. సో అందుకే a1 ప్లేస్లో x2 వస్తుంది. సో ఇది x2 యొక్క కోఎఫిషియంట్ ఎంత, 3. సో x2 యొక్క కోఎఫిషియంట్ 3 వచ్చింది. అదేవిధంగా ప్రీవియస్ x1 వాల్యూ అండ్ దాని కోఎఫిషియంట్ 2. సో ఇక్కడ మనం చూసారు కదా, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ టేబుల్ నుంచి వెళ్ళిపోయాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కీ రో మొత్తాన్ని మనం కీ ఎలిమెంట్తో 6/7తో డివైడ్ చేస్తాము. సో డివైడ్ చేస్తే కొత్త వాల్యూస్ ఏమొస్తాయంటే 0/6/7. సో అది 0 అండ్ 6/7/6/7 అదేమవుతుంది, 1 అవుతుంది. సో అది దాని వాల్యూ 1. నెక్స్ట్ -1/6/7. -1/6/7 అంటే మనకి ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, అది -7/6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1/7 డివైడెడ్ బై 6/7. 1/7 డివైడెడ్ బై 1/7 అంటే 7 క్యాన్సిల్ అయిపోయి 1/6 అవుతుంది. నెక్స్ట్ 1/6/7. 1/6/7 అంటే రివర్స్ అవుతుంది. సో అది మనకి 7/6 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ a2 -1/7 డివైడెడ్ బై 6/7. సో దాని వాల్యూ ఎంత అవుతుందంటే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మనకి. సో అది -1/6 అవుతుంది. సో కొత్త వాల్యూస్ అనేవి ఇక్కడికి వచ్చాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సొల్యూషన్లో కూడా మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే ఈ టోటల్ దాన్ని కదా మనం డివైడ్ చేస్తున్నాము. సో 4 డివైడెడ్ బై 6/7. 4 డివైడెడ్ బై 6/7 వేస్తే మనకి, సో ఇందాక మనం వేసుకున్నాం కదా ఈ వాల్యూ ఎంత వచ్చింది, 14/3 వచ్చింది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసాం 4/6/7. సో అది 28/6 వచ్చింది. దాన్నే మనం 14/3 కింద రాసుకున్నాము. ఓకే, సో ఇది కీ రోలో ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు కీ కాలంలో మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో సొల్యూషన్ మనం ఇక్కడ రాసుకున్నాం కదా, సేమ్ ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇదంతా ఈ రో మొత్తాన్ని కూడా 6/7తో చేసాము. ఇప్పుడు న్యూ వాల్యూస్ కావాలి అంటే మనకు ఫార్ములా ఏంటి, ఓల్డ్ వాల్యూస్. సో న్యూ వాల్యూస్ అంటే న్యూ వాల్యూ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కీ కాలం వాల్యూ మైనస్ మల్టిప్లై కీ రో వాల్యూ డివైడెడ్ బై కీ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఓల్డ్ వాల్యూ దీనికి మనం చూసుకున్నట్లయితే దాని యొక్క ఓల్డ్ వాల్యూ ఎంత 1 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ ఎంత
సో దీని యొక్క కీ కాలం వాల్యూ 1/7 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో వాల్యూ, సో దీనికి కరస్పాండింగ్గా ఉన్న కీ రో వాల్యూ 0 బై దాని యొక్క కీ ఎలిమెంట్ 6/7. సో 6/7 అంటే 1 మైనస్ 0. సో ఇది 0 కదా, సో 0 బై ఎనీథింగ్ ఈక్వల్ టు 0. సో దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ x1 ప్లేస్లో 1 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ x2కి ఇక్కడ ఏమొస్తుంది, సో ఇక్కడ ఏమొస్తుంది అంటే దాని యొక్క ఓల్డ్ వాల్యూ 1/7 మైనస్ కీ కాలం వాల్యూ ఎంత అంటే 1/7కి 1/7 వస్తుంది. సో 1/7 మల్టిప్లై బై కీ రో వాల్యూ, సో దాని యొక్క కీ రో వాల్యూ 6/7 బై 6/7. సో 6/7 6/7 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 మైనస్ 1/7 1/7 అయితే అది 0 అవుతుంది. సో దీని వాల్యూ 0. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఎంత, నెక్స్ట్ది S1. సో S1 ప్లేస్లో ఓల్డ్ వాల్యూ ఎంత 0 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ, సో కీ కాలం వాల్యూ ఎంత, దీనికి కీ కాలం వాల్యూ 1/7 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో వాల్యూ, సో -1. సో -1 మనం చేసుకుంటే అండ్ దాని యొక్క కీ ఎలిమెంట్ 6/7. సో దీని యొక్క వాల్యూ మనం చూసుకున్నట్లయితే S1కి మనకి ఎంత వస్తుంది అంటే 1/6. 1/6 ఎందుకంటే ఈ 7 అవుతుంది అండ్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, అది 1/6 అవుతుంది. సో ఇది 1/6. నెక్స్ట్ S2 వాల్యూ. సో S2 దగ్గర దాని యొక్క ఓల్డ్ వాల్యూ -1/7 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ అంతా 1/7. సో 1/7 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో వాల్యూ 1/7 డివైడెడ్ బై దాని యొక్క కీ ఎలిమెంట్ 6/7. సో దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే -1/6 వస్తుంది. -1/6. సో ఇది మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు వస్తుంది. సో ఇది -1/6. ఓకే, నెక్స్ట్ వాల్యూ అంతా A1కి దాని యొక్క ఓల్డ్ వాల్యూ 0 మైనస్ అండ్ దాని యొక్క కీ కాలం వాల్యూ ఎంత 1/7 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో వాల్యూ, సో దాని యొక్క కీ రో వాల్యూ ఎంత 1/6/7 కీ ఎలిమెంట్. సో దీని యొక్క వాల్యూ మనకి -1/6 వస్తుంది. సో ఎందుకంటే 7కి పోతుంది కాబట్టి ఇది కూడా -1/6. ఓకే, నెక్స్ట్ A2. సో ఒకటే కదా ఉండిపోయింది మనకి. సో A2 వాల్యూ ఎంత అంటే దాని యొక్క ఓల్డ్ వాల్యూ 1/7 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ 1/7 మల్టిప్లైడ్ బై కీ రో వాల్యూ -1/7 అండ్ 6/7 కీ ఎలిమెంట్. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి 1/6. సో దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు 1/6 వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఈ సొల్యూషన్లో కూడా మనకు కావాలి కాబట్టి అక్కడ ఆ వాల్యూ ఎంత వస్తుంది. సో సొల్యూషన్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత, ఓల్డ్ వాల్యూ 2 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ ఎంత, సో 2కి కీ కాలం వాల్యూ 1/7 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో వాల్యూ 4/6/7 వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి 4/3 వాల్యూ అనేది వస్తుంది. సో ఇది 4/3. ఓకే, సో ఇక్కడికి కొత్త వాల్యూస్ వచ్చాయి మనకి కొత్త టేబుల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ZJ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ZJ వాల్యూ అంటే ఏంటి, ఇది మల్టిప్లైడ్ బై ఇది ప్లస్ ఇది మల్టిప్లైడ్ బై ఇది. 3 × 0 ప్లస్ 2 × 1 2 అంటే 0 + 2 = 2. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అవుతుంది, 3 × 1 3 ప్లస్ 2 × 0 0. సో ఇది 3 వాల్యూ అవుతుంది. నెక్స్ట్ 3 × -7/6 ప్లస్ 2 × 1/6. సో మనం ఆ వాల్యూ వేసుకున్నట్లయితే ఏమవుతుంది, 3 × -7/6 ప్లస్
2 ఇంటూ 1/6. సో ఇది -21/6 ప్లస్ 2/6 అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత మనకి ఈ 2 ఇందులో పోతుంది కాబట్టి -19/6 అవుతుంది. సో -19/6 అవుతుంది. ఓకే, అదేవిధంగా 3 ఇంటూ 1/6, నెక్స్ట్ ఇది 3 ఇంటూ 1/6 ప్లస్ 2 ఇంటూ -1/6. సో ఇది 3/6, ఇది మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది కాబట్టి 2/6 ఈక్వల్ టు -1/6. సో దీని వాల్యూ -1/6. సో ఇది 1/6, సారీ ఇది 3/6 - 2/6, ఇక్కడ మైనస్ ఉండదు. సో ఓన్లీ 1/6. సో ఇది 1/6. నెక్స్ట్ వాల్యూ ఎంత మనకు వచ్చింది 3 ఇంటూ 7/6 ప్లస్ 2 ఇంటూ -1/6. సో ఈ వాల్యూ ఎంత 3 ఇంటూ 7 21/6 మైనస్ 2/6. సో ఇది 19/6 అవుతుంది. సో ఇది 19/6. నెక్స్ట్ వాల్యూ ఎంత 3 ఇంటూ -1/6 ప్లస్ 2 ఇంటూ 1/6. సో దీని వాల్యూ ఎంత -3/6 ప్లస్ 2/6. సో దీని వాల్యూ -1/6 అవుతుంది. సో ఇది -1/6. అదేవిధంగా ఇక్కడ ఈ వాల్యూ ఎంత 3 ఇంటూ 14/3 ప్లస్ 2 ఇంటూ 4/3. సో ఇది 14 అవుతుంది అండ్ ఈ వాల్యూ 8/3 అవుతుంది. సో దీన్ని మనం ఇది 14 ప్లస్ 8/3 కదా. సో ఇది 42 ప్లస్ ఇది 8/3 ఈక్వల్ టు 50/3. ఓకే, సో ఈ వాల్యూ 50/3 అవుతుంది. ఇప్పుడు మనం చేయవలసిన పని Cj మైనస్ Zj. సో Cj మైనస్ Zj అంటే ఇది మైనస్ ఇది. సో 2 - 2 0, 3 - 3 0 అండ్ 0 మైనస్ 19/6. సో ఇది 19/6 అవుతుంది. 0 - 1/6 -1/6 అండ్ దీని వాల్యూ m మైనస్ 19/6. సో m మైనస్ 19/6 అండ్ ఈ వాల్యూ m మైనస్ 1/6 కాబట్టి అదేమవుతుంది m ప్లస్ 1/6 అవుతుంది. ఓకే, సో ఇది Cj మైనస్ Zj వాల్యూస్ అన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఈ అన్నిటిలో కూడా లీస్ట్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లీస్ట్ వాల్యూ మనం ఏం చేస్తాము అంటే ఈ m ప్లేస్లో 1 వేసుకుంటే m ప్లేస్లో 1 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే లీస్ట్ వాల్యూ అనేది వస్తుంది. సో అలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి లీస్ట్ వాల్యూ -1/6 వాల్యూ వచ్చింది. సో ఇక్కడ 1 వేసుకున్నా సరే మనకి ఇది లీస్ట్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ కాలం ఏదైతే ఉందో దాన్ని మనం కీ కాలం అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో అలా మార్క్ చేసుకున్నాము. సో దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే రేషియో, కీ రో ఫైండ్ అవుట్ చేయడానికి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఈ సొల్యూషన్ డివైడెడ్ బై కీ కాలంలో ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ చేయాలి. సో 14/3 డివైడెడ్ బై 1/6. సో అది మనం చేసుకున్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే సో 14/3 డివైడెడ్ బై 1/6. సో దీని వాల్యూ మనకి 28 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది అంటే 4/3 డివైడెడ్ బై -1/6. ఓకే, సో ఇక్కడ మనం ఈ మైనస్తో దీన్ని డివైడ్ చేయలేము. సో మైనస్తో డివైడ్ చేయలేం కాబట్టి దీని వాల్యూని మనం కన్సిడర్ చేయలేము. సో అందుకోసమే మనకి ఈ 28 అనేది మనం లీస్ట్ వాల్యూ కింద మనం తీసుకొని ఓకే, సో ఇది మనకి ఈ వాల్యూ అనేది కన్సిడర్ ఉండదు, మైనస్తో మనం డివైడ్ చేయలేం కాబట్టి. సో అందుకే ఈ ఎలిమెంట్ని మనం లీస్ట్గా కన్సిడర్ చేసి మనం ఏం చేస్తామంటే
ఈ రో ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా కీ రో కింద మనం కన్సిడర్ చేస్తాము. సో ఇది కీ రో అయితే ఈ రెండిటి యొక్క ఇంటర్సెక్ట్ అయింది, ఈ వాల్యూ కీ ఎలిమెంట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కీ ఎలిమెంట్ ఈక్వల్ టు 1/6. ఓకే, సో ఇప్పుడు మనకి 1/6 అయినప్పుడు యాక్చువల్గా మనకి ఇందాక మనం అనుకున్నాం కదా, ఇక్కడ m ప్లేస్లో 1 వేసుకొని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది లీస్ట్ రావచ్చు, దీనికన్నా ఇది లీస్ట్ రావచ్చు. కానీ మనం కన్సిడర్ చేసేది ఏంటి అంటే ఓన్లీ ఈ వేరియబుల్స్ x1 x2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే మనం ఈ m ప్లేస్లో 1 వేసుకొని ఇక్కడ ఏమైనా లీస్ట్ వస్తే దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో చాలామందికి డౌట్ ఏంటి అంటే ఈ m ప్లేస్లో 1 వేస్తే ఈ 19/6 అనేది లీస్ట్ వస్తుంది కదా, ఇదెందుకు తీసుకున్నారు అనే ఒక డౌట్ రావచ్చు. సో అందుకోసమే క్లారిటీగా చెప్తున్నాను, ఈ x1 x2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఈ m ఉన్నప్పుడు 1 వేసుకొని మనం తీసుకోవాలి. సో మిగతా ప్లేస్లో ఈ రెండు కూడా ఉన్నప్పుడు మనం ఏదైతే లీస్ట్ ఉందో దాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కీ ఎలిమెంట్ మనకేమొచ్చింది, 1/6 వచ్చింది. సో మనం ఏం చేస్తాము, ఈ డైరెక్ట్గా ఏదైతే ఉందో దాన్ని ఈ 1/6తో డివైడ్ చేస్తాం ఈ రో మొత్తాన్ని. సో అగైన్ మనం cj, సో ఇది బేసిక్ వేరియబుల్ అండ్ ఇది కోఎఫిషియంట్స్. సో x1 x2 s1 s2 a1 అండ్ a2. సో అదేవిధంగా దీని యొక్క కోఎఫిషియంట్ 2 3 0 0 m. ఇది సొల్యూషను. సో ఇప్పుడు మనం x1 ఇక్కడ మళ్ళీ మనం ఏమవుతుందంటే ఈ x2 ప్లేస్లోకి s2 అనేది రీప్లేస్ అవుతుంది. సో ఇది s2 ఇది ఇక్కడికి వస్తుంది అనమాట, అండ్ ఇది దాని యొక్క కోఎఫిషియంట్ అంతా 0. ఓకే, నెక్స్ట్ దీని ప్లేస్ సేమ్ అలాగే ఉంటుంది x1, అండ్ ఇది దాని యొక్క వేరియబుల్ 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాము, కీ ఎలిమెంట్తో డివైడ్ చేస్తాం కీ రో మొత్తాన్ని కూడా. సో 0/1/6 అది 0 అవుతుంది, అండ్ ఇక్కడ 1/1/6 అది 6 అవుతుంది, అండ్ ఇక్కడ 7/6/1/6 సో అది -7 అవుతుంది, అండ్ ఇది 1/6/1/6 1 అవుతుంది, 7/6/1/6. సో కీ ఎలిమెంట్తో మనం డివైడ్ చేస్తున్నాం 7/6/1/6. సో అది మనకి 7 అవుతుంది, అండ్ ఇక్కడ -1/6/1/6 సో అది -1 అవుతుంది. సో ఇక్కడికి న్యూ వాల్యూస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 14/3 డివైడెడ్ బై 1/6. సో మనం ఆల్రెడీ ఎందాక చేసుకున్నాం కదా, దాని వాల్యూ ఎంత 28. ఓకే, సో ఇక్కడికి కీ రోలో ఏదైతే ఉందో దానికి కొత్త వాల్యూస్ వచ్చాయి. సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ కొత్త వాల్యూస్ రావాలి అంటే మనకి సేమ్ ఫార్ములా. సో ఓల్డ్ ఫార్ములా మనకి ఆల్రెడీ తెలిసిన ఫార్ములా, న్యూ వాల్యూ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కీ కాలం వాల్యూ మైనస్ కీ రో వాల్యూ. ఓకే, కీ రో వాల్యూ మైనస్ కాదు, మల్టిప్లైడ్ బై కీ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే x1కి, సో ఈ x1 ప్లేస్లో అంతకుముందు ఓల్డ్ వాల్యూ అంతా 1 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ -1/6 మల్టిప్లైడ్ బై కీ రో వాల్యూ, సో దీనికి కీ రో వాల్యూ 0 బై కీ ఎలిమెంట్ అంతా 1/6. సో 1/6. సో ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే 1 - 0 = 1 అవుతుంది. సో ఇక్కడ మన వాల్యూ 1 అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ది. సో x2 ఈక్వల్ టు దాని యొక్క ఓల్డ్ వాల్యూ 0 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ 1/6 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో వాల్యూ 1 డివైడెడ్ బై 1/6. సో దీని వాల్యూ ఇది ఇంటూ, సో దీనికి క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో అది +1. సో దీని వాల్యూ +1. ఓకే,
నెక్స్ట్ దీని వాల్యూ, సో అది అంటే S1 వాల్యూ. S1 వాల్యూ ఎంత, ఓల్డ్ వాల్యూ 1/6 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ -1/6 ఇంటూ దాని యొక్క కీ రో వాల్యూ 1/6 డివైడెడ్ బై కీ ఎలిమెంట్, సో 1/6. సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఇక్కడ సారీ మనం తప్పు చేసాము. సో ఇక్కడ S1 యొక్క ఓల్డ్ వాల్యూ 1/6 అండ్ దాని యొక్క కీ కాలం వాల్యూ -1/6 కరెక్ట్గానే వేస్తాము. దాని యొక్క కీ రో వాల్యూ -7/6 దాని యొక్క కీ ఎలిమెంట్ 1/6. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే దీనికి దీనికి క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ 1 అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి 1/6 -7/6 అవుతుంది. సో దీని వాల్యూ మనకి, సో దాని వాల్యూ ఎంత, సో దీని వాల్యూ 1 - 7/6, సో -6/6 ఈక్వల్ టు -1. సో దీని వాల్యూ -1 అయింది. ఓకే, సో ఇప్పుడు S2 వాల్యూ, సో S2 వాల్యూ ఎంత, S2 యొక్క దాని యొక్క ఓల్డ్ వాల్యూ -1/6 మైనస్ ఆఫ్ దాని యొక్క కీ కాలం వాల్యూ -1/6 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో వాల్యూ, కరస్పాండింగ్ కీ రో వాల్యూ 1/6 డివైడెడ్ బై దాని యొక్క కీ ఎలిమెంట్ 1/6. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఇదికి దీనికి దీనికి పోతుంది. సో ఇది సో దీనికి దీనికి పోతుంది. ఇప్పుడు -1/6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 1/6 ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీని వాల్యూ 0. అదేవిధంగా A2 వాల్యూ, సో A2 వాల్యూ ఏమవుతుంది, దాని యొక్క ఓల్డ్ వాల్యూ -1/6 అండ్ దాని -1/6 దాని యొక్క కీ కాలం వాల్యూ -1/6 మల్టిప్లైడ్ బై కీ రో వాల్యూ 7/6 బై కీ ఎలిమెంట్ 1/6. సో 1/6 అయితే దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. సో దాని యొక్క 2 కాదు 1 అవుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ -1/6, సో ఇది మైనస్ ఉంది కదా, సో ఇది +7/6 అవుతుంది. సో ఇక్కడ -1 + 7/6 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 6/6 ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇది 1 అయింది. నెక్స్ట్ A3 కాదు A2, మనం ఫైండ్ అవుట్ చేసింది A1. సో ఇప్పుడు A2, సో A2 వాల్యూ 1/6 ఓల్డ్ వాల్యూ మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ -1/6 మల్టిప్లైడ్ బై -1/6 డివైడెడ్ బై 1/6 కీ కాలం కీ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో దాని యొక్క వాల్యూ 1/6 అండ్ దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోతే అండ్ 1/6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/6 అవుతుంది. సో ఇది ఇంటూ ఇది +6 1/6 అవుతుంది. సో 1/6 - 1/6 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్లో కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇక్కడ సొల్యూషన్కి వచ్చేసరికి సొల్యూషన్ ఈక్వల్ టు దాని యొక్క ప్రీవియస్ వాల్యూ 4/3 మైనస్ దాని యొక్క కీ ఎలిమెంట్ కీ కాలం ఎలిమెంట్ 1/6 మల్టిప్లైడ్ బై దాని యొక్క కీ రో ఎలిమెంట్ 14/3 డివైడెడ్ బై 1/6 దాని యొక్క కీ ఎలిమెంట్. సో దీని మొత్తాన్ని మనం సాల్వ్ చేసుకుంటే దాని వాల్యూ 6 వస్తుంది. సో ఆల్రెడీ మనం సాల్వ్ చేసుకున్నాము. సో ఇది 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు ZJ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ZJ అంటే ఏంటి, ఇది మల్టిప్లైడ్ బై ఇది ప్లస్ ఇది మల్టిప్లైడ్ బై ఇది. సో 0 అండ్ 2 × 1 ఇది 2 అవుతుంది. అండ్ ఇక్కడ రెండోది ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది. సో 0 0 ప్లస్ 2 ఇది కూడా 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 0 × -7 0, 2 × -2 -2. ఓకే, నెక్స్ట్
0 ఇంటూ 1 0, 2 ఇంటూ 0 0. సో రెండు కలిపితే 0 అయింది. 0 ఇంటూ 7 0 ప్లస్ 2 ఇంటూ 1 ఇది 2 అయింది. నెక్స్ట్ 0 ఇంటూ -1 0 ప్లస్ 2 ఇంటూ 0 0. సో ఈ వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ ఈ వాల్యూ, సో ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 0 ఇంటూ 28 0 ప్లస్ 2 ఇంటూ 6 అంటే 12 వాల్యూ అయింది. ఇప్పుడు జెడ్జే వాల్యూస్ అన్నీ కూడా మనకి వచ్చాయి. ఇప్పుడు మనం చేయవలసింది సిజే మైనస్ జెడ్జే. సో సిజే మైనస్ జెడ్జే అంటే ఈ వాల్యూస్ మైనస్ ఈ వాల్యూస్ కదా. 2 మైనస్ 2 0, 3 మైనస్ 2 ఎంత వచ్చింది మనకి 1. నెక్స్ట్ 0 మైనస్ ఆఫ్ -2 సో ప్లస్ 2, 0 మైనస్ 0 0, m మైనస్ 2 -2. ఓకే, నెక్స్ట్ m మైనస్ 0 m. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి మిగతా వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయా లేదా అనేది మనం చూసుకోవాలి. సో అన్నీ కూడా 0 లేదా పాజిటివ్ వచ్చాయి. సో అందుకోసం మనం ఈ సొల్యూషన్ అనేది ఫీజిబుల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దాని యొక్క రిజల్ట్స్ అనేవి రాసుకోవాలి. సో రాసుకోవాలి అంటే x1 వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. ఓకే, నెక్స్ట్ x2 వాల్యూ. సో x2 వాల్యూ అంటే అల్టిమేట్గా మనం ఫీజిబుల్ సొల్యూషన్కి వచ్చినప్పుడు x2 వాల్యూ అనేది లేదు. ఓకే, సో x2 వాల్యూ అనేది లేదు కాబట్టి ఈ టేబుల్లో మనం 0 కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మొత్తం కూడా దాని యొక్క కాస్ట్ ఎంత అయింది, టోటల్ కాస్ట్ ఎంత అయింది అంటే దీన్ని మనం టోటల్ కాస్ట్ అనుకోవచ్చు. సో టోటల్ కాస్ట్ ఈక్వల్ టు 12 రూపీస్ అనమాట. సో అది 12 రూపీస్. సో ఇది ఒక బిగ్ ఎమ్ మెథడ్లో మనం ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది. సో కొంచెం లెంగ్తీ ప్రాబ్లము, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాం. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.